ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఇక్కడ ఒక ఛలోక్తి విసిరాడు పరమాత్మ. ఇతరులను వంచించే ఆటలు, మోసపూరితమైన క్రీడలు, మానవులను తమ తమ స్థాయిల నుండి దిగజార్చే ఆటలు, మనిషిని పాతాళానికి తొక్కే ఆటలు లోకంలో చాలా ఉన్నాయి. వాటిలో జూద క్రీడ ఒకటి. ఆ జూద క్రీడను నేనే అని అన్నాడు పరమాత్మ. అదేమిటి, ఇక్కడ కృష్ణుడు కేవలం జూదాన్ని గురించే ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అదే ద్యూతంలో ఓడిపోయాడు ధర్మరాజు. దానివల్లే భారత యుద్ధం సంభవించింది. పాచికల్ని పక్కనే పెట్టుకుని పడుకునేవాడు, పాచికలే లోకంగా జీవించేవాడు శకుని. ఏదో భార్యతో సరదాగా జూదమాడేవాడు ధర్మరాజు. ఒక ప్రొఫెషనల్ తో ఒక ఇమ్మెచ్యూర్ ఆటగాడు పోటీ పడితే ఆ ప్రొఫెషనలిజానికి మోసం తోడైతే ఎలా ఉంటుందండి? ఎదుటివాడికి ఓటమి తప్పదు. ఈ విషయం ధర్మరాజుకి తెలుసు. తెలిసి రాజ్య సర్వస్వాన్ని, తమ్ముళ్లను, భార్యని ఒడ్డి ఓడిపోవడం ధర్మరాజు తెలివి తక్కువతనం. మోసపూరితమైన క్రీడలలో ఒకటైన జూదం అనే ఉపమానాన్ని వాడాడు పరమాత్మ. అంతేకాని జూదం ఆడమని కాని, జూదాన్ని ప్రోత్సహించడం కాని, జూదంలో మోసం చేయమని కాని చెప్పలేదు. కేవలం జూదం, అందులో అంతర్లీనంగా ఉన్న మోస శక్తిని, మానవుని దిగజార్చే శక్తిని కూడా నేనే అని అన్నాడు. కాని కృష్ణుని బోధను సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఏమండి పరమాత్మ జూదంలో కూడా ఉన్నారు కదా, ఆ జూదం ఆడితే తప్పేంటి అని అడిగేవాళ్లు ఉన్నారు. మరి పరమాత్మ విభూతులు ఎన్నో ఉన్నాయి, వాటిలో అన్నింటిలో నువ్వు ఉన్నావా అని ముందు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దీని పక్కనే మరొక ఉపమానం కూడా ఉంది. తేజస్సు కలవారిలో ఉన్న తేజస్సును నేను అని కూడా అన్నాడు. మనలో అసలు తేజస్సు, బుద్ధి, కుశలత, నేర్పు ఉన్నాయా? ఆలోచించాలి. ఇవేవి ఆలోచించకుండా కృష్ణుడు జూదంలో కూడా ఉన్నాడు, అందుకని జూదం ఆడతాను అని అనడం శుద్ధ అవివేకం. తేజస్సు కలవారిలో తేజస్సును నేనే అన్నాడు. తేజస్సు అంటే తెలివితేటలు, బుద్ధి, కుశలత, నేర్పు, ఎదుటి వారి మీద గెలిచే సామర్థ్యం, ఇవన్నీ నేనే. బుద్ధి, కుశలతకు, విచక్షణకు, నేర్పుకు మారు పేరైన తేజస్సును నేను అంటున్నాడు పరమాత్మ. జయాన్ని, ఆ జయం కలగాలంటే దానికి చేసే ప్రయత్నం కూడా నేనే. ఏ పని చేయాలన్నా దానికి తగిన ప్రయత్నం ఉండాలి. నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. కల్లోలితమైన మనస్సు ఉండకూడదు. అప్పుడు ఆ ప్రయత్నంలో దైవ సాయం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏ పని కూడా కాదు. సోమరితనం అలవాటవుతుంది. అందుకే చేసే ప్రతి పనికి తగిన ప్రయత్నం నేనే అయి ఉన్నాను అని అంటున్నాడు పరమాత్మ. పైగా సాత్వికులలో ఉండే సత్వగుణాన్ని నేనే అంటున్నాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రకృతి లక్షణాలు. వాటిలో సత్వగుణం సాత్వికుల లక్షణం. అదే నేను అంటున్నాడు పరమాత్మ.